హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వికీ క్రిషన్ అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నైట్ ఏంది అట్లా చూస్తున్నా? ఇవాళ నైట్ ఏదో ఏమంటారు, ఏదో ట్రై చేద్దామని చేస్తున్నాడు. పరోటా మైదా పిండితో చేస్తున్నాడు అనమాట. పరోటా లాగా చేస్తుండు, ఇట్లా కట్ చేసి చేస్తుండు. నానాలా అది మెల్ట్ కావాలి. ఇట్లా రౌండ్ ఇట్లా పెట్టేసుకుంటూ ఇట్లా చపాతీ లాగా చేసినప్పుడు చూపిస్తాయి. ఇదైతే ఇట్లా కట్ చేస్తున్నాడు. ఇది ఫస్ట్ టైం మనం చేసేది, ఇప్పుడు మనం చేయలే కానీ చూద్దాం, చూద్దాం మా విక్కి కూడా చూద్దామని అంటుంది. కట్ చేసుకున్నాడు, అట్లా కట్ చేసి ఇట్లా రోల్ చేశాడంట. అరే జరగరాదురా, ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేసి ఇట్లా నెయ్యి కూడా వేసుకోవచ్చంట, కానీ నెయ్యి వేసే మొత్తం ఇట్లా పొగలాగా వచ్చి తొందరగా మాడిపోతుంది. పొగ వస్తే ఇంకొకటి మళ్ళా ఎక్కువ ఏమంటారు, తొందరగా గట్టి అవుతుంది నెయ్యి. ఆయిల్ ఏమో మంచిగా వస్తుంది అనమాట. ఇట్లా ఆయిల్ పెట్టుకొని ఇట్లా కొనలు కట్ చేస్తుంటే ఇట్లా విడిపోతున్నాయి, అందుకనే ఇట్లా కొనలు కట్ చేయకని చెప్పిన. ఇంకా ఫోల్డ్ చేయాలంటే ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు వస్తున్నాయి లేయర్ ఫోల్డ్ చేసుకొని ఆయిల్ కూడా వేసుకోవచ్చు మనం మధ్యలో. మళ్ళీ లాస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆల్రెడీ దీంట్లో వేసినా కదా, ఇక్కడ కావాలనుకుంటే మధ్యలో వేసుకోవచ్చు. ఫస్ట్ టైం నేను కూడా ఒక దగ్గర చూసి ఇట్లా వీడియోలు అంతా నేను కూడా ట్రై చూద్దాం మా ఇంట్లో ఒకసారి. ఎప్పుడు ట్రై చేయాలని చేస్తున్నమాట. చూద్దాం ఎట్లుంటుందో. ట్రై చేస్తే నాకు తెలిసేది అంతే. అట్లా ఏదైనా ఫస్ట్ మంచిగా వచ్చింది అనుకో, నెక్స్ట్ టైం ఎక్కువ చేయొచ్చు. ఇప్పుడు ఓన్లీ 4 టైలర్ రాగలమాట. మన ట్రైలర్ ఇప్పుడు ఎట్లుంటుందో రివీల్ చేస్తే సక్సెసా లేకపోతే ఏందనేది తెలుస్తుంది. సక్సెస్ అయినట్టే, ఆల్మోస్ట్ 50% వచ్చింది. ఇంకేంటి చేసి కాల్చుడే, అంతే, ఏం లేదు. ఇదేమో ఇట్లా పెట్టేసాను కదా, ఎక్కువ ఇట్లా మన చపాతీ లాగా వేయకుండా నార్మల్గా పెట్టాలి కదా. చేస్తుంటే చూపిస్తా. ఇట్లా ఆయిల్ పోసేసుకో. ఫోల్డ్ అయిన తర్వాత ఇంకా దీన్ని మంచిగా అట్లా ఫోల్డ్ చేసుకుంటా దీని మధ్యలోకి ఇట్లా అనుకొని ఇట్లా మర్చుకొని మొత్తం చెయ్యి మొత్తం ఆయిలే ఉంది. ఇట్లా పెట్టుకొని పక్కెట్టుకోవాలి. నెక్స్ట్ మా లక్కీకి ఒకటి, విక్కీకి ఒకటి, నాకు ఒకటి. 4 1 2 3 4. ఇది థర్డ్ది, మూడోది చేస్తున్నాయి. 2 అయిపోయినాయి కదా, 2 అయిపోయినాయి. 2 చేస్తే ఫినిష్. ఓకే, నేను కనిపిస్తలేను అనుకోవద్దు, ఎందుకంటే వంట ఆయననే చేస్తుడు కాబట్టి. ఏం చేస్తున్నావు నువ్వు? ఏమో చేస్తుంది. ఏంటిది అది? అగో పుల్లలు కుచ్చుకోపోతే వికి చెవులా బయటకు పోతుంది, తీసుకొచ్చుకుంటున్నావు. కుడతా నిన్ను. హాయ్. ఓ ఆనియన్ ఏంటిది అది? ఇంకా ఏంటిది అది? ఆనియన్ ఉంది కదా, పెట్టేసి స్మూత్లీ పొయ్యి మీద అయితే పెంక పెట్టేసుకున్నాము. ఇంకా ఇదైతే రోల్ చేసేస్తున్నాడు. మొత్తం గట్టిగా కాకుండా మెల్లగా స్లోగా అనాలా. కొద్దిగా స్మూత్గా అనాలి. ఫస్ట్ టైం కదా నేను కూడా చేసేది, కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కొంచెం టెక్నిక్ తెలిస్తే చూడండి. ఇట్లా
వావ్, లేయర్ మస్తు వస్తున్నాయి అబ్బా. చూడండి, ఇవి ఇట్లా ఎత్తుకోకుండా రావాలి. స్మూత్ జెంట్లీ అంటే ఎడ్జెస్. ఓకేనా? అంతే సరిపోతా. ఇంతలావా చూసారు కదా. ఫైనల్లీ పరోటా ఇట్లా వచ్చింది. పెనం మీద ఆయిల్ వేసుకొని వేసేసేయాలి. మనం పెంకైతే కాలుతుంది. చూద్దాం. ఒక లైక్ అయితే తీసుకోండి, ట్రై చేస్తున్నాను మీకు. ఇట్లా నాకు పట్టుకొని కేశాత కాదు. మీకా గంట సేపు పోతాం అటు ఇటు. కొద్దిగా లైట్ క్రాక్ వచ్చింది. ఇట్లా చూపిస్తున్నా. ఇక అటు ఇటు కాలుస్తున్నారు మాడిపోకుండా మంచిగా. ఓకేనా? పరోటా అయితే సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో అంటే చిన్నగా పెట్టుకోవాలి. చాలామంది సిమ్లో అంటారు కొందరు. తిరుమల అంటే ఎవరు ఉండరు, కానీ ఎవరో ఒకరు ఉండరు, తగులుతారు కదా. ఏమన్నా ఒకరు తలకి మస్ట్ మంచోళ్ళు చెడ్డోళ్ళు ఎవరు అట్లా అన్నమాట. ఏంరా పిక్కి లక్కి ఎక్కువ మాడొద్దు, ఎక్కువ అది కావద్దు అనమాట. లైట్గా ఇట్లా కావాలి. దిస్ ఈజ్ పరోటా. ఎడ్జెస్ మంచిగా కావాలి కొద్దిగా. అవన్నీ పెడతావు కదా. కర్రీ వచ్చేసి ఏంటి అనుకుంటురా, పరోటాలో కర్రీ వేసుకున్నాం అన్నమాట. కర్రీ ఏంటో చూద్దాం రండి. చూపి కింది పెట్ట పుట్టింది ఉంది కదా కర్రీ. సూపర్ అయ్యింది. దీంట్లో శనగపిండి వేసిన, అందుకనే గ్రేవీ లాగా గట్టిగా వచ్చేసింది. సూపర్ వచ్చింది కదా. సూపర్ సూపర్. లైక్ చేయి. బాయ్. మన ఛానల్ ఫస్ట్ టైం లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నువ్వు ఇప్పుడు ఇదే మాట మీద సూపర్ ఉంది. నేను పిలిచే నువ్వు ఈ బెడ్ మీదకి రావద్దే. సూపర్ ఉంది. అంటే ఏదో ఒక రోజు పిలుస్తారన్నమాట. అంత లేదు. బాగుందా? ఓకే.